శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి సెప్టెంబర్ 12 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురువుగారి పేరు శివరామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి ఇన్ని రోజులు ఉన్న సమస్యలకు పరిష్కారం అయితే లభించబోతుందండి. అయితే మీరు ఏంటంటే చాలా రోజుల నుండి కొన్ని సమస్యలకు అంటే మీకు సరిపోయినటువంటి సమస్యలు అంటే మీకు సెట్ కానటువంటి సమస్యలు, కష్టాలు, అసలు మీకు సంబంధమే లేనటువంటి వ్యవహారాలు వీటన్నిటిలో కూడా ఇరుక్కొని చాలా బాధలు పడుతూ ఉన్నారనమాట. గత కొంతకాలంగా మిమ్మల్ని కొంచెం కొన్ని పనుల్లో నిరాశ నిస్పృహకు ఎక్కువగా మీరు గురి కావడం కూడా జరుగుతూ ఉంటుంది. మరైతే ఈ పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగంలో కావచ్చు, అటు వ్యాపారంలో కావచ్చు, ఇలా అన్ని రంగాల్లో కూడా మీరు పనిచేసే చోట మీకు బాగా కలిసి రావటం లేదు. అలాగే మీకు గురు అనుగ్రహం అనేది బాగా పెరగడం కోసం జరగబోతుంది. అయితే ఇన్ని రోజుల నుండి మీరు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఒక కొలికి రాబోతున్నాయండి. మంచి శుభవార్తలు అయితే మీరు వినాలనుకున్నటువంటి శుభవార్తలు వినబోతున్నారు. అలాగే మీకు రేపటి రోజున కొన్ని విషయాలైతే ఆశ్చర్యపరిచేటువంటి విషయాలు రేపటి రోజున మీకు మరి ఇంతకీ ఎటువంటి విషయాలు అయితే రేపటి రోజు మీ జీవితంలో ఎదురు కాబోతున్నాయి అనేది కూడా తెలుసుకోండి. ముందుగా ఈ రాశి వారికి గుణగణ మనస్తత్వం విషయానికి వస్తారండి. ఈ రాశి వారు ఏదైనా కానీ సాధించేటువంటి గొప్ప మనుషులు. అంటే ఏదైనా కానీ పట్టు వదలనటువంటి విక్రమార్కుడు అంటారే అట్లా అనమాట. అలా ఒక పని కనుక ఎంచుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోవడం మనస్తత్వము వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ రాశి వారికి ఎదుటి వ్యక్తులు ఏదైనా ఇబ్బందులో ఉంటే ఎలాంటి మాట సహాయం కావచ్చు, లేదంటే ఏదైనా సలహా కావచ్చు, ఇలా చాలా వరకు ఈ రాశి ఎదుటి వ్యక్తులు వాళ్ళే కానీ చాలా సపోర్టివ్గా ఉంటారు. అంతేకాకుండా మంచిగా వాళ్ళని ఏదైనా కానీ ఒక విషయంలో కానీ ఒక సహాయం చేయడంలో కానీ ఇలా ఏదైనా వారికి ఏదైనా కష్టకాలంలో కానీ ఉపయోగపడడానికి ముందుంటారన్నమాట. ఇక కుటుంబ సభ్యుల కోసం చాలా అంటే చాలా సమయాన్ని కూడా కేటాయించడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు. విలువల్ని ఇస్తారు. కుటుంబ సభ్యుల కోసం త్యాగం చేయడానికి అసలు వెనుకాడరు. ఇక అలాగే వారి సంతోషాన్ని అంటే వారికి వారు సంతోషంగా ఉండటానికి వీరు సంతోషాన్ని విడిచిపెట్టమంటే హాయిగా విడిచిపెట్టేస్తారు. అంతగా కుటుంబం అంటే ప్రాణం పెట్టేస్తారు. కుటుంబానికి విలువనిస్తారు. ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేస్తారన్నమాట. కుటుంబ సభ్యుల కోసము ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే వారితో సరదా గడపడం కాస్త సమయం ఉన్న బయట ఫ్రెండ్స్తో కంటే కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైం అనేది కేటాయిస్తూ ఉంటారు. అలాగే వీరితో సంతోషంగా మాట్లాడడానికి ఇష్టమైనటువంటి భోజనం చేయించుకునేటువంటి తీరు కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుంది. అంటే సరదా గడపడము, సరదాగా మాట్లాడడం ఇదే కదండి మనిషికి కావాల్సింది. ఇలా వీరు ఎంతో ఎంజాయ్మెంట్తో సంతోషంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. అలాగే ఈ రాశి వారి యొక్క భాగస్వాములు అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఏంటంటే అండి ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయటం అంటే బాగా ఇష్టం అనమాట. వీరికి బాధలు, కష్టాలు ఇలాంటివన్నీ కూడా వింటూనే ఉంటాం. కానీ ఏంటంటే వాటి గురించి కంటే కూడా సరదాగా కాలక్షేపంగా టైంపాస్గా కామెడీగా మాట్లాడుతూ అందరితో కూడా సంతోషంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, బాధలన్నీ కూడా మర్చిపోవాలి, ఎప్పుడు కూడా ఉండేటువంటి బాధలే కదా అని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చక్కగా ఆనందంగా గడిచిపోతే ఈ జీవితం ఇంతకన్నా ఏం కావాలని దానికి బాగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక ప్రత్యేకంగా వీరి యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని నెత్తిన పెట్టుకొని మరి చూసుకుంటారనే చెప్పుకోవాలి. ఇక వీరు పని విషయానికి వస్తే వీళ్ళు ఏదైనా పని అనుకుంటే ఆ పని అయిపోయే వరకు కూడా నిద్రపోరండి. అంతా యాక్టివ్గా పనిలో నిద్ర సంపాదించే మంచి పొజిషన్లో ఉండాలి. ఒకరి కింద మేము చేయి చాపకూడదు అనేటువంటి వ్యాయకత్వ లక్షణాలు అనేవి ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటాయి. అలాగే
వీరి కష్టానికి తగినట్లుగా, వీరి తెలివితేటలకు తగిన విధంగా పేరు, ప్రతిష్టలు, హోదా, పలుకుబడి అన్నీ కూడా వీరికి సమాజంలో పుష్కలంగా ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే వీరికి భవిష్యత్తు అనేది బాగుండేలాగా మంచిగా ప్లాన్ కూడా చేసుకుంటారు. అంతా మంచిగా ఉన్నప్పుడు బాగా కష్టపడతారు. కాబట్టి భవిష్యత్తు అనేది ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచేటువంటి పరిస్థితి ఎవరికైతే వీరికైతే అస్సలు ఉండదని చెప్పొచ్చండి. ఒక మాటలో చెప్పాలంటే కనుక తరతరాల కూర్చొని తిన్నా కూడా తరగనటువంటి సంపద అనేది వీరు సంపాదించడంలో ముందే ఉంటారు. అలాగే మీకు దాన గుణం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ముందే ఉంటారు. ఇక ఏదైనా ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే చాలా ప్రేమగా ప్రేమిస్తారండి. ఇక విషయానికొస్తే గనుక రేపటి రోజున మీకు గడిచిపోయేటువంటి కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. ఆ సమస్యల నుండి మీకు మంచి పరిష్కారం కూడా దొరుకుతుంది. అలాగే మీకు ఏదైతే అంటే ఇబ్బందులకు గురవుతున్నటువంటి పని ఇది మాకు ఇంక అవ్వదు, దీంట్లో వేస్ట్‌గా మాకు సక్సెస్ అనేది రావడం లేదని చెప్పి మీరు దేని గురించి అయితే పట్టించుకోలేదో దాంట్లోనే మీకు మంచి పురోగతి అనేది కనిపించబోతుంది. కళాత్మక అలాగే విద్య, వైద్య ఇటువంటి రంగాలకు చెందిన వారికందరికి కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంది. అయితే మీపై నరదిష్టి కూడా కొంచెం ఎక్కువగానే ఉందండి. నరదిష్టి వలన కొంతమంది శత్రువులు కూడా తయారై కూర్చున్నారు. ఆ శత్రువుల వల్ల మీకు అనుకున్నటువంటి పనులు జరక్క ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నరదిష్టి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి తప్పకుండా మీరైతే ఉప్పు, ఆవాలతో దిష్టి చేసుకుంటూ ఉండండి. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. లక్ష్మీదేవిని ఎక్కువ కూడా ఆవు నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారికి కమల పూలతో ఆరాధించినట్లయితే మీ కండకల కూడా శుభ్రదంగా ఉంటుందండి. రేపటి రోజున అమ్మవారిని ఎర్ర పూలతో అర్చించడానికి ప్రయత్నించండి. ఓం లక్ష్మీనారాయణే నమః అనే మంత్రాన్ని తప్పకుండా జపిస్తూ అమ్మవారి యొక్క పూజ చేయడానికి ఉపక్రమించండి. అలాగే రేపటి రోజున మీరు కావాలనుకున్నటువంటి కొన్ని విషయాల్లో మీకు మంచి లాభం పొందడానికి కూడా విఘ్నాలు ఎదురవ్వకుండా ఉండటానికి గణపతిని కూడా మనసారా ప్రార్థించుకున్న తర్వాత పనులనేవి స్టార్ట్ చేయండి. అలాగే రేపటి రోజున మీ యొక్క సొంత నిర్ణయాలు అనేవి మీకు కొంచెం బెడిసి కొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళని సంప్రదించి లేదంటే మీ భాగస్వామిని సంప్రదించి అనుమతి తీసుకొని వారి సలహాలను పాటించడానికి ప్రయత్నించండి. అలాగే బంధువర్గంలో ఒకరితో విభేదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా కానీ ఒక విషయంలో మీకు ఏదైనా మాట పెరిగి ఏదైనా కొంచెం గొడవకు దారితీసే విధంగా మీకు అనిపిస్తే వెంటనే ఆ సిచ్యువేషన్ అక్కడ నుండి మీరు ముగిస్తే మంచిదన్నమాట. లేదా అక్కడి నుండి మీరు వెళ్ళిపోవడం మంచిది. లేదంటే మీరు ఏదో ఒక సమస్యలు అయితే రేపటి రోజున ఇరుక్కోబోతున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. రేపటి రోజున చాలా వరకు ఇలాంటి వాగ్వాదాలకు మీరు దూరంగా ఉండటం అయితే ప్రథమంగా మీరు చేయాల్సిన పని అండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున అన్ని రకాలుగా కూడా మీకు లాభదాయకంగా అయితే ఉండబోతుంది. ఇక మీకు మరింత ఎక్కువగా స్థిర భారాన్ని కలిగించవచ్చు. అంటే ఆ పెద్ద గొడవ మారిపోయి మీరు దాని గురించి ఆలోచించి దీనికన్నా కూడా ఏదైనా ఒక మాట కొంచెం మీకు అర్థమైపోతుంది కదా, సిచ్యువేషన్ అనేది ఎలా ఉండబోతుంది అనేది. అప్పుడు మీరు అక్కడి నుండి వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఆ గొడవకు అనేది తగ్గుముఖం పట్టవచ్చు. అలాగే పాత స్నేహితులు కలుసుకుంటారు. అలాగే పాత స్నేహితులు ఒక స్త్రీ ద్వారా మీకు ఏదైనా కానీ అంటే ఒక కొత్త విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మీరు చేసేటువంటి పని పట్ల మీ పాత స్నేహితులు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు మీకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున మీకు అన్ని రకాలుగా చక్కగా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఏదైతే అంటే మీ ప్రేమను చక్కగా వివాహానికి దారితీసే విధంగా రేపటి రోజున మీ ప్రయత్నాలు కనుక మొదలుపెట్టినట్లయితే రేపటి రోజున మీకు విజయం సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమికులకు చక్కగా ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని తెలియపరిచినట్లయితే ఒప్పుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇరు వర్గాల నుండి మంచి రెస్పాన్స్ అనేది కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉందండి. అలాగే రేపటి రోజున మీకు ఈ రాశి వారికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. మంచి అవకాశాలు తలుపు తట్టే విధంగా ఉన్నాయన్నమాట. రేపటి రోజున అనవసరమైన ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఖర్చును కూడా తగ్గించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఏదైనా మన కంటికి వచ్చినటువంటి ప్రతి వస్తువును కొనుక్కోవడం వల్ల దానివల్ల మనకి ఏ ఉపయోగం కూడా ఉండదండి. కాబట్టి మన చేతిలో ₹1 ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవడం అనేది తప్పకుండా ఉండాలి. స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు అంటే ఏదైనా భూములు, పొలాలు, గృహ నిర్మాణాలు అవ్వచ్చు. ఇలా ఏదైనా డబ్బులు సంపాదన అనేది రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు మీకు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి స్థిరాస్తులు ఎక్కువగా మీరు పోగొట్టుకోకుండా జాగ్రత్త చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీరు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడము, పిండితో దీపారాధన చేయడము, పిండి ప్రమిదలతో ఆవునేయి పోసి దీపారాధన చేయడం, ఇంట్లో కానీ గుడుల్లో కానీ ఇలా నియమాలు పాటిస్తే కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి.
ఇక మీకు రేపు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ తమలపాకులు మాలను స్వామివారికి సమర్పించి సింధూరాన్ని స్వామివారికి అభిషేకం వాడినట్లయితే అన్ని రకాలుగా మీకు ఆరోగ్యకరంగా ఉంటుందండి. మరి తెలుసాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.